వీలుంది. కానీ ఇప్పుడు బెత్లెహేంకి వస్తే ఈమె సంగతి ఏంటి? వీసా లేకుండా అమెరికా వెళ్ళి కూర్చుంటానంటే కుదురుద్దా? ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా అదే. ఎట్లా అగ్రి అవుతుంది బెత్లెహేం తెలియదు. ఈమె వెనకాల వస్తానంటే ఏమో నాకు తెలియదు. బట్ ఆమె ఒక మాట ఉంది, నీ వెనక రావద్దన్న మాట నీ నోటంట రాని. జస్ట్ ఒకసారి ఆలోచించండి ఈ మాటలు. చాలా ఏండ్లుగా మీకు వాక్యం తెలుసు. ఆ అమ్మాయి అన్నమాట నీ దేవుడే. హౌ ఎట్లా చెప్పింది అమ్మాయి? ఎవడు చెప్పాడు సువార్త అమ్మాయికి? ఏ సేవకుడు వచ్చి దేవుడి గురించి పరిచయం చేశాడు? బైబిల్ ఇప్పుడు ఉంది కానీ ఆ రోజున వాళ్ళకి లేదు. ఎలా తెలుస్తుంది దేవుడి గురించి? పోనీ అత్త నయోమి ద్వారా తెలుసుకుందాను అనడానికి ఆధారం ఏంటి? ఇవి అవిశ్వాసి. నీ దేవుడు నాకు దేవుడు. అయ్యో నువ్వు పుట్టిందే గొప్ప దేశం, అలాంటి దేశం నుంచి నీ అత్తే వచ్చేసింది ఇక్కడికి. నువ్వు వచ్చిందే చీకట్లో, మన చీకట్లో నుంచి వెలుగు ఎలా వస్తుంది? నజరేతులో నుండి మంచిది ఏదైనా ఎలా రాగలుగుతుంది? రూత్ ఎలా వస్తుంది? రాదు. బట్ ఎట్లాగంద నీ దేవుడు నాకు దేవుడు, నీ జనము నాకు జనము. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి ఇలా ఎలా కఠినమైన నిర్ణయం తీసుకుంది? కారణం ఏంటి? ద్వితీయోపదేశకాండం ఆమె నిర్ణయానికి ఆమె ఏర్పడుకున్న కారణం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఈ మాటలన్నీ నీ హృదయాల్లో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసింది. ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ఇక్కడ చూడండి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ. నా వైపు చూడండి, అర్థమవుతుంది కదా? చేతులు పైకి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇశ్రాయేలుకి ఒక విధానం ఇచ్చాడు. అదేంటంటే ఆజ్ఞలను కట్టుకోమన్నాడు. గోడల మీద రాయడమే కాదు, త్రోవ నడిచినప్పుడు పండుకున్నప్పుడే కాదు, చేతికి కట్టుకోమన్నాడు. కన్నుల నడుమ బాస్కెల వల్ల కట్టుకోమన్నాడు. ఏంటి అయ్యి? ఏ వాక్యం? ఆయన ఆజ్ఞలు. ఏంటి ఆయన ఆజ్ఞలు? నేనే దేవుడను, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ నువ్వు ఏ రూపాన్ని ఆరాధన చేయడానికి వీల్లేదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. నరహత్య చేయకు, వ్యభిచారించకు, దొంగిలించుకు, నీ పొరుగు వాడిది అది ఆశించుకు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్న తీరులేది 10. ఇవన్నీ కుడి చేతికి కట్టుకోవాలా? ఇదే నాకు అర్థమైంది. ఏంటంటే ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత తన భర్తతో మొదటి కలియక రోజు తన భర్త చేతికి కట్టుకున్న లేఖనాన్ని అడిగి తెలుసుకుని ఉండొచ్చు. వినుట వలన అంతే. తన అత్త నుదుట ఉన్నటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని ఏంటి అంటే, మా దేవుడు మాకు ఇచ్చిన లేఖనం ఇది, నేనే దేవుడు అన్నాడు ఆయన. మరి నీ దేవుడే దేవుడైతే ఆయన ఆకాశం అందు భూమి అందు దేవుడు, ఇంకా ఆయన తప్ప ఆయన ముందు కానీ వెనుక కానీ ఎవరు లేనప్పుడు మా ఊళ్ళో ఉన్నది ఎవరని క్వశ్చన్ మార్క్ ఇవిడికి. దైవోక్తిని ఎత్తకాలనుకునే వాడికి ఆయన అన్నాడు, వెతుకు వారికి నేను హల్లెలూయా తప్పక దొరుకుతాడు. ఆయన సత్యాన్వేషణలో ఉన్నవానికి హృదయానికి తప్పక తన నీతిని బయలుపరచు దేవుడు. ఆయన ఎక్కడో కందకే రాణి కింద పనిచేసేటువంటి ఒక ఆర్థిక శాఖ మంత్రి యెరూషలేములో ఆరాధన క్రమాన్ని ముగించుకొని వచ్చేటప్పుడు యెషయా 53వ అధ్యాయపు గ్రంథపు చుట్ట కొనుక్కొని తిరిగి వెళ్తుంటే, అరే కొన్నాను కానీ ఇది నాకు అర్థం కావట్లేదని బుర్ర పీక్కుంటుంటే రథంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఫిలిప్పుని దేవుడు. స్తోత్రం కలుగును గాక. అంటే అంతరంగపు అదర్రాలను కొలబద్ద వేసి కొనడం ఈయనకే సాధ్యం. నువ్వు అనుకుంటావు నా మనసు ఎవరికి తెలుస్తుందని, ఆయనకి ఎందుకు తెలీదు?
అక్షరం అర్థం కావట్లేదని మూలిగిన అతను మూలిగి విన్న దేవుడు ఎక్కడో ఉన్న ఫిలిప్పుని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టాడు. ఆశ ఉంటే ఎలాగైనా తృప్తిపరుస్తాడు ఆయన. దేవుణ్ణి తెలుసుకోవడానికి మందిరాలే పని అక్కర్లా, ఆయన ఎలాగైనా చెప్తాడు. ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి తనకు సకల దారులు ఉన్నాయి, అది తెలుసుకోవట్లేకపోతున్నాం మనం. అర్థమవడానికి ఒక మాట చెప్తున్నా, గొర్రెల కాపరుల దగ్గరికి ఎవరు వచ్చారు? దూత. ఇదే మీకు ఆనవాలు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవదూత. అవునా కదా? జ్ఞానుల దగ్గరికి ఏ రఫాయిలు వచ్చింది? ఎవరు వచ్చారు వాళ్ళకి? ఎవరు వచ్చి చెప్పలా? ఈయన పుట్టాడన్న సంగతి, ఆయన జన్మించాడన్న సంగతి, బెత్లెహేములో పుట్టాడు, ఇది నీకు ఆనవాలని ఏడని చెప్పింది, కానీ దేవదూత వాళ్ళకి చెప్పలేదు. జ్ఞానులు దేని బట్టి తెలుసుకున్నారు? వాళ్ళకి ఆ నక్షత్రమే. వీళ్ళకి ఈ దూత వచ్చిందే తప్ప వేరే దారి ఉండదు. ఒక్కోడికి స్ట్రైట్గా చెప్పాలా, ఒక్కోడికి చెప్పకపోయినా పర్వాలా. నువ్వు గొర్రెల కాపరులు అంటే అజ్ఞానంలో ఉంటే ఆయనే తన ప్రతినిధిని పంపిస్తాడు. నీ జ్ఞానానికి తగ్గట్టు ఆయన తన వ్యక్తిత్వాన్ని, తన దైవత్వాన్ని నీకు ప్రత్యక్షపరచడానికి ఏదో ఒక దాన్ని వస్తువుగా ఆయన వాడుకొని నీకు బోధ చేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దావీదు అన్నాడు, రాత్రికి రాత్రి పగటికి పగటికి బోధ చేసి ఉన్నాయి. ఈ జనరేషన్ ఎంత గొప్పదో చెప్పనా? వెతికే పని లేకుండా చెప్పేవాళ్ళు మనం ఇంతమందిని సంపాదించుకున్నాం. కానీ ఎంతమంది అన్న మనలో ఉన్న ఒక బుద్ధి ఏంటంటే వినే బుద్ధి లేదంటే. ఆడేవాడు చెప్పడం నేనేంటి, నా లెవెల్ ఏంటి, నాకు ఆడేవాడు వచ్చి చెప్పడం ఏంటి? ఇది మన దరిద్రం. ఆ రోజుల్లో చెప్పకపోయినా నువ్వు తెలుసుకున్నారు, ఈరోజు చెప్పేవాడున్నా తెలుసుకోలేకపోతున్నాం. ఈ అమ్మ ఇలా కనుక్కుంది, నరహత్య చెయ్యొద్దన్న దేవుడిని కళ్ళతో నేను చూడాలా? ఆయన ఆకాశానికి భూమికి దేవుడు అయిన సర్వశక్తిమంతుడు నేను చూడాలా? అందుకే తన అర్థం తెలగన్నంతా నీ దేవుడు నాకు దేవుడిగా కావాలా? చప్పలు కొట్టండి. అసలు అమ్మాయి హృదయం ఎలాగ ఆశపడింది ఒకసారి చూడు. ఎప్పుడైనా అన్నదాన్ని మనసులాగా, ఎప్పుడన్నా అట్లాంటి తిరిగి వచ్చేవా? ఒకవేళ మోయాబు యొక్క చుట్టాలు అమ్మాయి దగ్గరకు వచ్చి, అమ్మాయి వెళ్ళిపోతామంట, ఏముందరా భర్త పోయాడు కదా, ఇక్కడ ఉంటే ఏదో ఒక దారి చూసుకోవచ్చు, ఎక్కడికి తెలియని దేశానికి వెళ్తున్నావు, చూసాం ఎంత తెలియని దేశానికి వచ్చి ఎలా పాడైపోయింది, నువ్వు కూడా అలాగా పాడవుతామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. కానీ తన నిర్ణయాన్ని మార్చే వాళ్ళు ఎంతమంది తన చుట్టూ చేరుకున్నా తనలో ఉన్న నిర్ణయాన్ని మాత్రం ఇలాంటి వాడు కావాలి దేవునికి. విశ్వాసం అనేది సేవిల్నెస్గా ఉంచుకునేవాడు ఉంటేనే దేవుడు తన కార్యాలకు, తన పనికైనా పూనుకోగలుగుతాడు. అంతే తప్ప 100 మంది మాట వినే తీరి కాదు. స్థిర నిశ్చయతతో, స్థిరమైన విశ్వాసముతో దేవుడి దగ్గర గోజాడు అడగాలి. అది దేవుని ఎదురు ప్రతిఫలం తీసుకురాగలుగుతుంది. ఒక మాట, అసలు ఎట్లా వెళ్ళింది అమ్మాయి? ఎలాగా ఎలా వెళ్ళాలనిపించింది? ఒక మాట చెప్తున్నాను వినండి. నాకు ఇట్లా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుందో తెలుసా? పేతురు పడవలో ఉంటే సేఫా, నీటిలో ఉంటే సేఫా? యేసుప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు ఏమన్నాడు? నేను కూడా రావచ్చని అడిగాడు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, పేతురుకి ఎక్కడ సేఫ్ జోన్? అంటే ఇప్పుడు మనం దేవుడు అనమాట, నువ్వు పడవలో ఉన్నావు, ఆయన నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. మరి పేతురుకి దేవుడే సేఫ్ అని కూడా మరి మిగతా వాళ్ళకి 11 మందికి అంటే చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ అడుగు పెట్టినా మునిగిపోతాం. కానీ మునగకుండా ఉండే స్థలం ఏది?
నేను అనుకుంటాను, పేతురు అలాగ అడిగినప్పుడు వెనకనోడు అనుకోవచ్చు, వీడికి మామూలు కష్టాలు లేవు, అవునా కదా? మనం అలాంటి వాళ్ళమే. ఉన్న పడవలో ఏడవడుగా నేడు మునిగే నీటి మీద అడుగులు వేస్తాడంట బడాయి కౌర్లీడు. ఇది మనం అన్ని లాంగ్వేజ్, అవునా కదా సార్? మునిగిపోతాడన్న సంగతి అతనికి తెలియదా? ఎవరికైనా తెలుస్తుంది సార్. మరి ఎందుకు ప్రయత్నం? నాకు అర్థమైన ఒక మాట చెప్పనా, ఈ పడవ మునగదా? అలా రానంత వరకు ఓకే, తుఫాను కొంచెం వాటర్ ఉండివ్వండి, తుఫాను రానంత వరకు ఓకే. ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఓకే, థ్యాంక్ యూ. షూస్ నేను ప్రాపర్గా అన్నీ ముగించే వెళ్తాను, కంగారేం వద్దు. అవసరమైతే వేరే ట్రైన్కి వెళ్తాను తప్ప నేను దేవుని పనిని అరాకొరగా చేసి ముగించి వెళ్ళను. నేను రిస్కులో పడతాను తప్ప నేను దేవుని వాక్యానికి రాజీ పడను. అది 2 గంటలైనా సరే. స్తోత్రం కలుగుతుంది. ఊరికే పిలవలేదు కదా మీరు, ఊరికే పిలవలా కనుక వినండి కొద్దిసేపు. పడవ మునగదా చెప్పండి? మునుగుతుంది. ఎందుకు మునగదు? అలా రానంత వరకు ఓకే, అలా వచ్చిన తర్వాత ఏమో తెలియదు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మునిగే చోట కూడా మునగకుండా తేలుతున్నాడు చూడు, ఆ శాశ్వతమైన బండ దగ్గరికి నేను వెళ్ళేది. అంటే మన చుట్టూ ఉన్నవన్నీ నశించిపోవచ్చు, నాశనం కాని వాడు ఆయన శాశ్వత కాలం ఉండేవాడు. బహుశా ఇలాగే నాకు అనిపించిన మాట ఏంటో తెలుసా? సేమ్ రూతు కూడా ఏమంటుందో తెలుసా? మోయాబులో నాకు శారీరక సంబంధాలు కనబడుతున్నాయి కానీ ఆత్మ సంబంధమైనవి ఏవి నాకు కనబడట్లేదు. కానీ నేను బ్రతికేదంతా బెత్లెహేమే, మోయాబు నాకు అక్కర్లేదని ఈ శరీరాన్ని మోయాబులో విడిచిపెట్టి ఆత్మ నియమానికి తలవొగ్గి దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఇష్టపడింది. స్తోత్రం కలుగునుగా. ఆమె ఒక జంటెలు ఉమ్మేనయ్యుడు కూడా, ఆమె ఒక అన్య సంబంధమైన ఆడపిల్లయుడు కూడా. అట్లా ఎట్లా దేవుని గడప తొక్కాలని అనిపించింది. ద్వారం తెరవబడతాదో లేదో తెలియదు, రమ్మంటారో లేదో తెలియదు, ఆహ్వానం ఉంటుందో లేదో తెలియదు. బట్ అమ్మాయి మాత్రం ఒక విశ్వాసం వెళుతుంది, నేను ఆయనను చూడాలి, ఆయన నాకు దేవుడిగా కావాలి. అయితే ఇప్పుడు రూతు మోయాబు అనే లోకంలో తన దేవుని గురించి తాను తెలుసుకుంది. తన పితృపారంపర్యమైన వల్ల వచ్చిన చర్యనంతా కూడా విడిచిపెట్టింది. ఇప్పుడు బెత్లెహేములో ఎవరిని తెలుసుకుందన్నాను? నిజ దేవుణ్ణి తెలుసుకుంది. నిజ దేవుడు తెలుసుకున్న వాడు ఎవడైనా సరే లోకాన్ని వదిలేయాల. గుర్తుపెట్టుకోండి అన్నమాట. నిజ దేవుణ్ణి తెలుసుకున్న వాడు ఎవడైనా సరే ఏం వదిలేయాలా? లోకాన్ని వదిలేయాలి. అలా వదలలేదు అంటే నీకు దేవుడు ఇంకా అర్థం కానట్టు. రూతుకి బెత్లెహేము యొక్క విలువ అర్థమైంది, మోయాబు విలువ కూడా అర్థమైంది. ఇప్పుడు బెత్లెహేమును ఆమె కోరుకొని మోయాబు అనే లోకాన్ని విడిచిపెట్టేసి దేవుని రొట్టె నాకు కావాలి, ఎందుకంటే అది పరలోకానికి చేర్చగలిగిన జీవాహారం అన్న సంగతి అమ్మాయికి అర్థమైంది. అందుకని ఇప్పుడు మోయాబును విడిచిపెట్టి దేవుని ఇంటికి వచ్చే మధ్యలో ఒక నది ఉంది, అది యోర్దాను నది. చెప్పండి, ఏనది? యోర్దాను దేనికి సదృశ్యం? బాప్తిస్మం తీసుకొని స్థలం అది. ఇప్పుడు మోయాబుకి బెత్లెహేముకి మధ్యలో ఉన్నటువంటి ఈ నది గుండా దాటి వచ్చిందంటే అర్థం ఏంటి? ప్రభుని తెలుసుకున్న వాడు ఎవడైనా సరే తర్వాత చేయాల్సిన పని లోకం వదిలిపెట్టేటప్పుడు బాప్తిసం కూడా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? యోర్దాను దాటి యువతలకు వచ్చాను నేను జీవంలోకి, ఇక మరణం వైపు నేను వెనుదిరిగి చూడను అని. హల్లెలూయా. సత్యానికి లోబడేవాడు ఎవడైనా అదే చేయాలి. క్రైస్తవుని అని అనిపించుకోవడానికి కాదు మనం బాప్తిసం తీసుకోవాల్సింది, క్రీస్తుకి మనం లోబడడానికి, ఆయన రాజ్యాన్ని ఒప్పుకునేవాడు ఎవడైనానో, ఆయన సత్యాన్ని ధరించుకునేవాడు ఎవడైనానో లోకాన్ని విడిచిపెట్టలేదు. సేమ్ టైం నేటి ద్వారా కూడా వాడు బాప్తిసం. ఇప్పుడు
టైం లేదు కనుక నేను షార్ట్కట్లో చెప్తున్నాను. ఇప్పుడు అమ్మాయి మోయాబు యోర్దాను కూడా దాటేసి బెత్లెహేములో అడుగుపెట్టు. 10 తరాల దాకా రావద్దని చెప్పిన దేవుడు రూతుకి ఎందుకు